బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి రాజ్యసభ ఎన్నికలపైనే నెలకొంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 2 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడవుతుందో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్టుగా సమాచారం. అయితే ఈ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయా లేక పోలింగ్ వరకు వెళతాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు గెలుచుకునే స్పష్టమైన మెజార్టీ ఉంది. కానీ రెండో సీటు దక్కించుకోవాలంటే ఇతర పార్టీల మద్దతు అనివార్యం. ఈ క్రమంలో ఎంఐఎం మద్దతుతో రెండో స్థానాన్ని కూడా కైవసం చేసుకోవచ్చునని హస్తం పార్టీ ధీమాగా ఉంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒక మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దించే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అటు బీజేపీ మాత్రం ఎవరికి మద్దతు ఇచ్చేలాగా కనబడడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి రాజ్యసభ ఎన్నికలపైన నెలకొంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 2 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లుగా సమాచారం. అయితే ఈ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయా లేక పోలింగ్ వరకు వెళతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఎన్నికలు అసలు పోలింగ్ వరకు వెళ్ళే అవకాశం ఏమైనా కనబడుతుందా? బీజేపీకి ఎవరికి సపోర్ట్ చేసేటట్టుగా బీజేపీ కనబడటం లేదు. ఎలా చూస్తారు మీరు? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి రాజ్యసభ ఎన్నికలపైన నెలకొన్నదని చెప్పొచ్చు. ప్రధానంగా రాష్ట్రం నుంచి 2 స్థానాలకు సంబంధించి కూడా ఖాళీలు ఏర్పడి దానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. మార్చి 3వ తేదీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఏదైతే నామినేషన్ సంబంధించి కూడా చివరి తేదీకి సంబంధించి కావచ్చు ఇప్పటికే ఆశావాహుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇక ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆశావాహుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇక్కడ బీజేపీ నుంచి కూడా బరిలో దింపేందుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి కూడా అభ్యర్థికి సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ కొనసాగుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధాన కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే అధిష్టాన పెద్దలను కూడా కలుస్తా ఉన్నారు. తమకు అవకాశం కల్పించాలంటూ కూడా అధిష్టాన పెద్దల వద్ద కూడా ఏదైతే వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక సామాజిక సమీకరణ దృష్ట్యా కూడా రాజ్యసభ ఎన్నికలను ఇప్పుడు ఏదైతే ఈ అభ్యర్థిని కట్టబెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ ఎన్నిక సంబంధించి కావచ్చు మొత్తంగా ఈ దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యం అయితే ఉన్నది. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏఐసిసికి ఒక సీటు, అలాగే ఏదైతే ఇక్కడ ఉన్న టీపీసీసీకి సంబంధించి కూడా ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసేందుకు సన్నిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మరోసారి అభిషేక్ సంఘ్వీకి రాజ్యసభను పంపే అవకాశాలు బలంగా కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అది ఏఐసీసీ కోట నుంచి అభిషేక్ సింఘ్వీకి సంబంధించి కూడా ఏదైతే అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక దాంట్లో రెండో అభ్యర్థికి సంబంధించి కూడా టీపీసీసీకి అప్పచెప్పారు కాబట్టి ఇక బీసీ సంబంధించిన అభ్యర్థిని బరిలో నిలుపుతారా, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని బరిలో దింపుతారనేది కూడా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దాంతో పాటుగా ఇతర పార్టీలు ఇక్కడ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు తమదైన స్టాండ్తో వెళ్తా ఉన్నాయి. ఇక ఈసారి ఎన్నిక అనివార్యమయ్యే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కూడా అభ్యర్థిని బరిలో దింపాలని చూస్తా ఉన్నారు. మైనారిటీ అభ్యర్థికి సంబంధించి కూడా బరిలో దింపే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే 40 ఎమ్మెల్యే సంబంధించి కూడా ఓటింగ్ లో పాల్గొనాలి. ఇక దీనికి అంటే 2 స్థానాలకు సంబంధించి కూడా 80 సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు పలకాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక్క స్థానానికి సంబంధించిన మద్దతు దక్కే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో 66 మంది ఎమ్మెల్యేలు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సిపిఐకి ఒక ఎమ్మెల్యే సంబంధించిన మద్దతు కావచ్చు. ఇక ఎంఐఎంకు 8 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కి 38 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఎంఐఎంకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఏ విధంగా ముందుకెళ్తుందంటే 2 స్థానాలకు సంబంధించి కూడా
అవకాశం దక్కే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించి బీజేపీ కలిసి పోటీ చేస్తే సవాల్గా మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రాజకీయాలు ఆ పరిస్థితుల్లో పార్టీలు రెండు కలిసే అవకాశాలు లేవని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించి మైనార్టీ అభ్యర్థిని బరిలో దించవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆ బీసీ రెడ్డి అభ్యర్థులను వెతుకులాట పడ్డాయో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మైనార్టీ అభ్యర్థిని బరిలో దింపితే అక్కడ ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు మైనార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతారు. కాబట్టి ఈ స్టాండ్ ని బీఆర్ఎస్ మెయింటైన్ చేస్తా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ మైనార్టీ అభ్యర్థిని బరిలో దింపితే కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తుందా, లేదంటే మరోసారి ఆ పార్టీలో అయితే గొడవలు చెలరేగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే సామాజిక సమీకరణ వల్ల రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, బీసీ సామాజిక వర్గం అభ్యర్థిని ఎంపిక ప్రక్రియలో కొనసాగుతుంది. ఫిల్టరింగ్ కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు తెర మీదకి మైనారిటీ నేత వచ్చారు. ఇక ఎవరికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా మైనార్టీ అభ్యర్థిని బరిలో దింపితే ఆ ఓట్లు చీలే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన స్టాండ్ తీసుకుంటా ఉన్నది. ఇక బీజేపీకి సంబంధించి ఏ విధమైన స్టాండ్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయా, లేదంటే ఎంఐఎంకి సంబంధించి కూడా ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు. మొత్తంగా ఈ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు రాజ్యసభ ఎన్నికలు. దీనికి ఎన్నిక జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. స్పష్టంగా ఏకగ్రీవానికి సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఎవరి స్టాండ్ని వాళ్ళు మెయింటైన్ చేస్తా ఉన్నారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా చివరి దశ వరకు కూడా అభ్యర్థుల ఎంపిక కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. వాళ్ళ స్టాండ్కి సంబంధించి కూడా రోజుకి వ్యూహాలు మారుస్తూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి రాజ్యసభకు సంబంధించిన ఎన్నిక ఈసారి ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.